హియరింగ్ ఎయిడ్స్ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అని ఎవరికి హియరింగ్ ఎయిడ్స్ అవసరం పడతాయి అండ్ మళ్ళీ కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే అది ఎవరికి యూజ్ చేస్తారు? హియరింగ్ ఎయిడ్స్ అన్నవి సాధారణంగా ఏంటంటే కొంచెం బిలో 80 డెసిబల్స్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం హియరింగ్ ఎయిడ్స్ నుంచి ట్రై చేస్తాం. సో హియరింగ్ ఎయిడ్స్ ఏం చేస్తాయంటే బేసిక్ ఫంక్షన్ బయట నుండి వింటున్న సౌండ్ని ఇంకా యాంప్లిఫై చేసి అంటే సౌండ్ని పెంచి మనకు చెవుకి పంపిస్తాయి కాబట్టి చెవు వినగలుగుతుంది. అది హియరింగ్ ఎయిడ్ యూస్. అదే కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది ఏంటి అని అంటే కంప్లీట్గా మన ఇన్నర్ ఇయర్ ఏదైతే మనకి సౌండ్ ట్రాన్స్మిషన్కి ఉపయోగపడుతుందో మనకి ఎక్స్టర్నల్ నుంచి విన్నది బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేస్తుంది, అది డ్యామేజ్ అయిన కేసెస్లో హియరింగ్ ఎయిడ్స్ వల్ల బెనిఫిట్ రాని కేసెస్లో మనం కాక్లియర్ ఇంప్లాంట్ని సజెస్ట్ చేస్తాం. ఓకే, అసలు కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటి? కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది చిన్న ఎలక్ట్రానిక్ మెడికల్ డివైస్ అండి. సో వాట్ ఇట్ డస్ ఇస్ దట్ ఇన్ సింపుల్ టర్మ్స్ మన ఇన్నర్ ఇయర్ ఏదైతే నేను ఇందాక మీకు చెప్పినట్టు సౌండ్ని ట్రాన్స్మిట్ చేస్తోందో మిడిల్ ఇయర్ నుంచి తీసుకొని సౌండ్స్ని మనని ప్రాసెస్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మార్చి బ్రెయిన్కి పంపిస్తుంది. ఆ ఫంక్షన్ని కోల్పోయినప్పుడు మనకి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అవసరపడుతుంది. కాక్లియర్ ఇంప్లాంట్లో ఏంటంటే అవుటర్ పార్ట్ ఇన్నర్ పార్ట్ అని రెండు ఉంటాయి. సో ఇదేంటంటే సర్జికల్గా మనం ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది పర్సన్కి. సో ఈ అవుటర్ పార్ట్ ఏం చేస్తుందంటే చిన్న మైక్రోఫోన్ ఉంటుంది, అది సౌండ్ రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత అక్కడి నుంచి ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, అది మనకి ట్రాన్స్మిటర్ నుండి లోపలికి ఇన్నర్ ఇయర్కి లోపల పెట్టే పార్ట్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ పార్ట్కి ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట, ప్రాసెస్ చేసి. లోపలికి తీసుకున్న దాన్ని లోపల ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి, ప్రాసెసర్ ఉంటుంది, తర్వాత ఇంటర్నల్ డివైస్ విచ్ వర్క్స్ టు కన్వర్ట్ దిస్ సౌండ్ వేవ్స్ ఇంటూ ఎలక్ట్రిక్ వేవ్స్. ఈ పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ని ఈ ఇంప్లాంట్ లోపల ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎలక్ట్రోడ్స్ మనకి ఆడిటరీ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో బయట నుంచి ఒక మైక్రోఫోన్ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, అది మళ్ళీ లోపల ఉన్న పార్ట్కి ప్రాసెసర్కి పంపుతుంది. ఆ ప్రాసెసర్స్ నుంచి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రోడ్స్ ఈ సౌండ్ వేవ్స్ని తీసుకొని ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మార్చి ఆడిటరీ నర్వ్ ఏదైతే ఉందో మనకి వినికిడికి సంబంధించి దానికి ట్రాన్స్మిట్ చేస్తుంది. అట్లా ఇన్నర్ ఇయర్ ఫంక్షన్ని ఈ కాక్లియర్ ఇంప్లాంట్ తను తీసుకుంటుంది. అది తీసుకుని మనకి ఆడిటరీ నర్వ్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా వినికిడి అన్నది వస్తుంది. సో ఎవరు బెస్ట్ క్యాండిడేట్ సర్జరీకి? సో ఎవరికైతే హియరింగ్ ఎయిడ్స్ వల్ల బెనిఫిట్ ఉండదో అండ్ సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంటుందో వాళ్ళకి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ని సజెస్ట్ చేస్తాం.